కుంభరాశి వారికి జూలై 24 శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఉదయం నుంచే మనసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని వేగంగా ముందుకు సాగే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ కాల్ ద్వారా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం, పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు రావడం, కొత్త పని ప్రారంభానికి సంబంధించినటువంటి సమాచారం, లేదా కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఈ వార్త మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. సాయంత్రం సమయానికి స్నేహితులు లేదా బంధువులతో ఆనందకరమైనటువంటి సంభాషణ జరుగుతుందండి. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. లక్ష్మీదేవిని స్మరించి నెయ్యి దీపం వెలిగించడం, తెల్లటి పుష్పాలతో పూజ చేయడం శుభ ఫలితాలను పెంచుతుంది. రేపటి రోజు కుంభరాశి వారికి శుభవార్తలు, కొత్త అవకాశాలు, మానసిక ప్రశాంతత మరియు ఆర్థిక పురోగతికి అనుకూలమైనటువంటి రోజుగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఫలితాలు సాధారణంగా వస్తాయి. అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు, తెలుపు రంగు. అదృష్ట సంఖ్య వచ్చేసి 6 మరియు 8. పడమర లేదా వాయువ్య దిశలో చేసే ప్రయాణం అనుకూల ఫలితాలను ఇస్తుంది. శుభ సమయం వచ్చేసి ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు అండి. సాయంత్రం అయితే 4:30 నుంచి 6 వరకు 6 గంటల వరకు అనమాట. రేపటి రోజు కుంభరాశి వారికి కొత్త అవకాశాలు, శుభవార్తలు, ముఖ్యమైన పనుల్లో పురోగతి కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాలు అనుకూల పరిణామాలు ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తుకు మంచి పునాది పడే రోజు కూడా అవుతుంది. శాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయానికి మరింత చేరువవుతారనమాట. కుంభరాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి రంగాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాలు రేపటి రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి రంగాలు అంటే ఏ వాటిలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ వాటిలో ఏ విధంగా జాగ్రత్త పడాలనేటువంటి పూర్తి అంశాలన్నమాట. ముందుగా అనుకూలమైనటువంటి రంగాలండి. ఉద్యోగ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో లాభదాయకమైన అవకాశాలు అయితే కనిపిస్తాయండి. కుటుంబ సభ్యుల సహకారం, పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే స్థిరాస్తి లేదా వాహనాలకు సంబంధించిన విషయాల్లో శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి కోపంతో మాట్లాడితే అపార్థాలు ఏర్పడే అవకాశం అయితే ఉందండి. అవసరం లేని ఖర్చులు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. స్నేహితులు లేదా బంధువులతో చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి ఇబ్బంది కలగవచ్చు. ఎవరినైనా గుడ్డిగా నమ్మి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉంటే రోజు మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. ముఖ్య సూచన: సహనం, ఆలోచించి మాట్లాడే స్వభావం, సమయానికి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక రేపటి రోజు కుంభరాశి వారు ఉదయం స్నానం చేసిన అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, ధైర్యం పెరుగుతాయని విశ్వాసం. చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు వచ్చేసి లక్ష్మీదేవికి తామర పూలు లేదా తెల్లటి పుష్పాలతో పూజ చేయండి. సాయంత్రం ఇంటి తులసి చెట్టు వద్ద లేదా పూజా మందిరంలో నెయ్యి దీపం వెలిగించండి. శుక్రవారం కావడంతో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ దానం చేయడం శుభప్రదంగా భావిస్తారండి. గోవుకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం పుణ్యప్రదమైన కార్యంగా కూడా భావిస్తారు. ఇక దానాలు వచ్చేసి తెల్లటి బియ్యం, పెరుగు, పాలు లేదా తెల్లటి వస్త్రాలు అవసరమైన వారికి దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. పక్షులకు లేదా జంతువులకు నీరు అందించడం ఇది కూడా ఒక మంచి కార్యంగా భావిస్తారు. ఇక ఆరోగ్య సమస్యలు, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం దేవతారాధన గురించి తెలుసుకుందాం. ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాలు మాత్రమే. ఆరోగ్య సమస్యలకు వైద్యుడి చికిత్స తప్పనిసరి, గుర్తుపెట్టుకోండి. తలనొప్పి, మానసిక ఆందోళన ఉంటే కనుక పరమశివుని ఆరాధన, ఓం నమఃశివాయ అని జపం చేసుకోవడం చాలా మంచిది. గుండెకు ధైర్యం, మానసిక బలం కోసమైతే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం చాలా మంచిది. కంటి ఆరోగ్య సమస్య కోసం సూర్యనారాయణ స్వామికి ఉదయం ఆర్జ్యం సమర్పించడం మంచిది. జీర్ణకోశ సమస్యకు తగ్గాలని కోరుకుంటే కనుక శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసుకోండి. కీళ్ళ నొప్పులు, ఎముకల బలం కోసం శనిదేవుడి ప్రార్థనతో పాటు వృద్ధులకు సేవ చేయడం. మొత్తం మీద చూసుకుంటే
ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసం చూసుకుంటే కనుక ధన్వంతరి భగవానుని స్మరించి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం శుభంగా భావిస్తారు. భక్తితో పూజ, సాత్కర్యాలు, దానం చేయడం మనసుకు ప్రశాంతతను ఇస్తాయని విశ్వాసం. అయితే ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యుని సలహా, చికిత్సను తప్పకుండా తీసుకోవాలి. కుంభరాశి వారికి రేపటి రోజున ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం వచ్చే అవకాశం అయితే ఉందండి. ఆ సంభాషణ ద్వారా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం స్పష్టతకు రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లావాదేవీ లేదా కుటుంబ శుభకార్యానికి సంబంధించినటువంటి శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. ఈ వార్త మీలో కొత్త ఆశలను, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ప్రతి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీకు అనుకూలమే అని భావించడం మంచిది కాదు. కొందరు వ్యక్తులు తమ మాటలతో అపార్థాలు కలిగించే అవకాశం కూడా ఉంది. అందువల్ల రేపటి రోజు ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించడం చాలా మంచిదండి. వ్యక్తిగత విషయాలు, ఆర్థిక సమాచారం అందరితో పంచుకోవద్దు. రేపటి రోజు ఎదురయ్యే చిన్న ఇబ్బందులు వచ్చేసి అనుకున్న పనిలో స్వల్ప ఆలస్యం, చిన్న అపార్థం వల్ల మానసిక ఒత్తిడి, అనవసర ఖర్చు చేసే పరిస్థితి, ఒక వ్యక్తి ఇచ్చినటువంటి హామీ ఆలస్యంగా నెరవేరడం. ఇక రేపటి రోజు కలిసి వచ్చేటువంటి అదృష్టం వచ్చేసి ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వినేటువంటి అవకాశం అండి. నిలిచిపోయినటువంటి పని ముందుకు కదలడం, కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం, ఆర్థికంగా చిన్న లాభం లేదా కొత్త అవకాశం, ప్రభావశీలమైనటువంటి వ్యక్తి పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం అన్నమాట. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో ఇలా ఉండాలి. సహనంగా, మర్యాదగా మాట్లాడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా వారి మాటలను పూర్తిగా విని స్పందించండి. అలా చేస్తే ఆ పరిచయం మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలను దారితీసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి పూజల గురించి తెలుసుకున్నాం కదండి. భక్తి శ్రద్ధలతో మీ కులదేవతను కూడా ఆరాధించడం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మీకు ఇష్టమైన పనులు సాఫీగా సాగాలని కోరుకుంటూ ఓం శ్రీం మహాలక్ష్మే నమః లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామాన్ని జపించవచ్చు. రేపు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు వచ్చేసి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లటి పుష్పాలతో అర్చన చేయండి. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కోసం ప్రార్థించండి. గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించండి. పేదలకు బియ్యం, పాలు లేదా తెల్లటి వస్త్రాలు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. కులదేవత ఆరాధనను ఎప్పటికీ మరవకండి. కులదేవత అనుగ్రహం ఉంటే కుటుంబంలో శాంతి, ఐక్యత, మీకు ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందన్నమాట. అభివృద్ధి అన్నీ కూడా పెరుగుతాయని సాంప్రదాయ విశ్వాసం. ఇక నరదిష్టి తొలగేందుకు సాంప్రదాయ పరిహారాలు వచ్చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు కట్టి ఉంచడం అనే ఆచారం కొంతమంది పాటిస్తారండి. శనివారం లేదా మంగళవారం రాతి ఉప్పుతో దిష్టి తీసేసి బయట పాడేయడం అనేది కూడా సాంప్రదాయం ఉంది అనమాట. సాయంత్రం కర్పూర హారతి ఇచ్చి ఇంటి అంతా చూపించడం శుభంగా భావిస్తారు. ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయండి. ఇంట్లో ఉదయం, సాయంత్రం ధూపం లేదా సాంబ్రాణి వేయడం కొందరు శుభప్రదంగా భావిస్తారు. ఈ పూజలు, పరిహారాలు ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడినవి. భక్తి, సత్సంకల్పం, మంచి ఆచరణతో పాటుగా జీవితంలో కృషి కూడా విజయానికి ముఖ్యమైనటువంటి ఆధారం అన్నమాట. ఇక రేపటి రోజు కూడా కుంభరాశి వారు గోమాతకు సేవ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. గోమాతకు పచ్చిగడ్డి, అరటి పండ్లు, బెల్లం లేదా పశుగ్రాసం సమర్పించి భక్తితో నమస్కరిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందని, దైవానుగ్రహం లభిస్తుందని సాంప్రదాయ విశ్వాసం. గోమాతకు సేవ చేయడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందండి. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయని, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గే మార్గాలు ఏర్పడతాయని చాలామంది నమ్ముతారు. అలాగే అడ్డంకులు తగ్గి మంచి అవకాశాలు కలిసి వస్తాయని కూడా, ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుందని కూడా విశ్వాసం. ముఖ్యంగా శుక్రవారం గోమాతకు సేవ చేయడం లక్ష్మీ కటాక్షానికి సంకేతంగా భావిస్తారు. గోమాతను ప్రేమతో సేవించడం ద్వారా దయాకరణ, సేవాభావం పెరుగుతాయండి. ఈ సద్గుణాలు జీవితంలో మంచి సంబంధాలు, మానసిక ప్రశాంతత మరియు సంతృప్తిని పెంచేందుకు సహాయపడతాయన్నమాట. గోమాతకు ఏ ఆహారం పెడితే ఎలాంటి ఫలితాలు లభిస్తుందని సాంప్రదాయ విశ్వాసం అయితే చెప్తుంది. గమనికండి, ఇవి హిందూ సాంప్రదాయాల్లో ఉన్న విశ్వాసాలు మాత్రమే. ఇవి ఫలితాలకు హామీ కావు. పచ్చిగడ్డి పెట్టడం వల్ల కుటుంబంలో సుఖశాంతి పెరుగుతుందని, ఆరోగ్యం, ఆయురారోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అరటి పండ్లు సమర్పించడం వల్ల పనుల్లో విజయాలు, శుభవార్తలు, కొత్త అవకాశాలు లభిస్తాయని నమ్మకం. బెల్లం పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి ధనలాభానికి మార్గాలు తెరుచుకుంటాయని విశ్వసిస్తారు. బెల్లం కలిపిన రొట్టెలు లేదా చపాతీలు పెట్టడం వల్ల అప్పుల భారం తగ్గి కుటుంబ ఐక్యత పెరుగుతుందని చెప్తారు. ఆకుకూరలు పెట్టడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని నమ్మకం. పశుగ్రాసం లేదా పొట్టు అందించడం వల్ల గోసేవ పుణ్యం లభించి ఇంట్లో శుభశక్తులు పెరుగుతాయని విశ్వాసం. శుభ్రమైన నీరు తాగించడం కూడా గొప్ప సేవగా భావిస్తారు. దీనివల్ల దయాకరణ, పుణ్యం పెరుగుతాయని చెప్తారు.
గోమాతకు టమాటాలు పెట్టడం గురించి ప్రత్యేక ఆధ్యాత్మిక ఫలితం చెప్పే సాంప్రదాయం విస్తృతంగా లేదు. గోవులకు వాటికి అనుకూలమైనటువంటి సురక్షితమైన ఆహారం ఇవ్వడం చాలా మంచిది. చాలామంది టమాటాలు కూడా వేస్తూ ఉంటారు, పాలకూర కూడా పెడుతూ ఉంటారు కదండి. ఒక్కొక్కరి అంటే మనం ఇంట్లో ప్రజెంట్ ఏది ఉంటే అది గోమాతకు మనం తినిపిస్తూ ఉంటాం అన్నమాట. గోమాతకు ప్రేమతో శ్రద్ధతో గోవుకి అనుకూలమైనటువంటి ఆహారం అందించి సేవ చేయడం ద్వారా దైవానుగ్రహం, పుణ్యఫలం, మనశ్శాంతి లభిస్తాయని సాంప్రదాయ విశ్వాసం. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మంచిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.